పాకిస్తాన్ భారత్ మీద దాదాపు 400 రకాల డ్రోన్లతో విరుచుకుపడింది. దీన్ని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది. సో, అసలు ఈ డ్రోన్లు ఎలాంటి డ్రోన్లు? వాటిని ఎట్లా పాకిస్తాన్ మన దేశంలో ఏ ఏ ప్రదేశాల మీద ఎలా ఉపయోగించింది? వాటిని ఇండియా ఎలా ఎదుర్కొనింది? అసలు ఇన్ని వందల డ్రోన్లు పాకిస్తాన్‌కి ఎవరిచ్చారు? వాటి ఎఫిషియన్సీ ఎంత? దానివల్ల ఫర్దర్‌గా కూడా మనకి ఎలాంటి థ్రెట్ ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. యాక్చువల్‌గా నిన్న మన ఫారిన్ మినిస్ట్రీ సెక్రటరీ విక్రమ్ మిస్రీ, తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి, తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి ఈ డీటెయిల్స్ చెప్పారు. దాని తర్వాత దీని మీద నేను ఇంకొంత రీసెర్చ్ చేశాను, ఈ డ్రోన్స్ వీటికి సంబంధించి. సో, ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే, మనం ఏప్రిల్ 22న పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అటాక్ చేసి టూరిస్టులని చంపారు. అందులో మొత్తం 26 మంది, ఒకరేమో నేపాలీ వాళ్ళు, ఒకరేమో అక్కడ హార్స్ రైడర్, ముస్లిం కాశ్మీరీ హార్స్ రైడర్ కాకుండా మొత్తంగా 24 మంది హిందూ మగవాళ్ళని వాళ్ళు ఏరి చంపారు. సో, దీనికి ప్రతీకారంగా మొత్తం ఇండియన్స్ అంతా కూడా ఉడికిపోయారు, రక్తం ఉడికింది. సో, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. దానికి మోడీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ప్రతి టెర్రరిస్టును ట్రేస్ చేసి, ఐడెంటిఫై చేసి, ట్రేస్ చేసి పనిష్ చేస్తానని మోడీ చెప్పాడు. ఆ టెర్రరిస్టులే కాకుండా వాళ్ళ బ్యాకర్స్ని కూడా. సో, ఇప్పటి వరకు మనం చాలా ఓపికగా ఉన్నాం. 4 యుద్ధాలు జరిగినా కూడా మనం ఇండస్ వాటర్ ట్రీటీ జోలికి వెళ్ళలేదు. కానీ ఈసారి ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేసాం. మిగతా డిప్లొమాటిక్ చర్యలు, ఎకనామిక్ చర్యలు, అంటే మనకి వాళ్ళకి మధ్య ట్రేడ్ని ఆపేయడం, ట్రేడ్ రూట్స్ని కట్ చేయడం, ఇలాంటి అనేక చర్యల్ని మనం తీసుకున్నాం. దాంతోపాటు అది సరిపోదు కాబట్టి మనం వాళ్ళ టెర్రరిస్టు క్యాంపులు, ట్రైనింగ్ క్యాంపుల మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. దాదాపు 2 వారాల తర్వాత మే 7th అర్లీ అవర్స్లో 9 ప్లేసుల్లో మనం ఒకేసారి 25 నిమిషాల్లో అటాక్ చేయగలిగాము. సక్సెస్ఫుల్గా, ప్రిసైజ్గా అటాక్ చేసాం. ఎక్కడ సివిలియన్స్ మీద కానీ, మిలిటరీ జోలికి కానీ వెళ్ళలేదు. నిజానికి పాకిస్తాన్ సైలెంట్గా ఉండాలి. కానీ పాకిస్తాన్ సైలెంట్గా ఉండకుండా ఏం చేసిందంటే, పాకిస్తాన్ మన దేశం మీద దాడికి రంగంలోకి దిగింది. ఒకటి, ఎల్ఓసి దగ్గర విపరీతంగా దాడులను పెంచింది. మన ప్రజల మీద అటాక్స్ చేసింది. దాదాపు 31 మంది మన పౌరులు చనిపోయారు. దాంట్లో మన సైనికులు కూడా చనిపోవడం మొదలైంది. మన మురళీనాయక్ మన సత్యసాయి జిల్లా అతను చనిపోయాడు. తర్వాత ఒక సివిల్ అడ్మినిస్ట్రేటర్, అంటే అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉంటున్న అతను రాజౌరి నగరంలో అతను చనిపోయాడు నిన్న. దాని తర్వాత పౌరులు ఒక 31 మంది చనిపోయారు, ఒక 60 మంది పైన గాయపడ్డారు. దీంతో పాటు ఒక 15 నగరాల్లో మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద వాళ్ళు మిసైల్స్ దాడి చేశారు. వాటన్నిటిని మనం తిప్పికొట్టగలిగాం. ఎప్పుడైతే మిసైల్స్ అటాక్ చేశారో మనం కూడా మనం కవించలేదు, వాళ్ళు కవిస్తే మనం బదులు ఇవ్వడం అన్న ఒక స్ట్రాటజీలోనే మనం ఉన్నాం. మనం ఎప్పుడు కూడా మనం పాకిస్తాన్తో వారు కోరుకోలేదు. మనం పాకిస్తాన్ భూభాగంలో ఏ రకమైన యుద్ధ కవ్వింపు చర్యలకి మనం పాల్పడలేదు. వాళ్ళు పహల్గామ్లో రావడం, తర్వాత ఈ 15 టౌన్స్ మీద అటాక్ చేయడంతో మన వాళ్ళు కూడా వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద అటాక్ చేశారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే, ఒక 400 రకాల డ్రోన్స్ని మన భూభాగం మీద దాదాపు 36 ప్రాంతాల్లో, జమ్మూ నుంచి మొదలుకొని గుజరాత్ వరకు కూడా దాదాపు 36 ప్రదేశాలు, అవంతిపోరా, ఫిరోజ్పూరు, గురుదాస్పూరు, ఓషాపూరు, రాజౌరి, కుప్వారా, బారాముల్లా, అవన్నీమో బార్డర్ ఏరియాలు. అవి కాకుండా కూడా పంజాబు, గుజరాత్, రాజస్థాన్, ఈ 3 రాష్ట్రాలు, దాంతోపాటు ఢిల్లీ. సో, వీటి మన ఎయిర్ బేస్ల మీద మిలిటరీ ఇన్స్టాల్మెంట్స్ మీద అటాక్ చేయడం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. సో, దీంతో ఈ డ్రోన్లు ఎలాంటివి, ఎవరిచ్చారు వీళ్ళకంటే, ప్రధానంగా
ఈ డ్రోన్లు ఎందుకు వాడుతున్నారంటే డ్రోన్లు అనేది లో కాస్ట్. పాకిస్తాన్ ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉందో మనకు తెలుసు. దాదాపు 24 బెయిలౌట్లు ఐఎంఎఫ్ ఇచ్చింది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అంటే అప్పుల సంక్షోభం నుంచి బయటపడడానికి బెయిలౌట్ ప్యాకేజ్ అంటారు. ఆ బెయిలౌట్ ప్యాకేజీలు 25 ఇచ్చింది. చివరిలో $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ మీద వాళ్ళు బతుకుతున్నారు. మరోవైపు చైనా ఆ దేశంలో దాదాపు $70 బిలియన్ పెట్టుబడులు పెట్టి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తుంది, ఎస్ఈజెడ్లని నిర్మిస్తుంది. అక్కడ గోదావరి పోర్టుని మోడర్నైజ్ చేసి దాన్ని డెవలప్ చేస్తుంది.